4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. పుటిన్పై ట్రంప్ కోపం వచ్చింది. ఇదేంటి? వై ఇస్ ట్రంప్ యాంగ్రీ విత్ పుటిన్? ట్రంప్కి ఎవరిపైనైనా కోపం రావచ్చు, కానీ పుటిన్ పైన ఏంటి? జెలెన్స్కీ పైన కోపం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు, చెప్పినట్టు వింటలేడని, తన మినరల్ డీల్ ఒప్పుకుంటలేడని. అఫ్కోర్స్ జెలెన్స్కీపై కూడా ట్రంప్ కోపం వచ్చింది, కానీ పుటిన్ పైన కోపం ఎందుకు అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. పుటిన్పై ఈ మధ్య ట్రంప్ చాలా సీరియస్ అయ్యాడు. సో ఐఎమ్ యాంగ్రీ విత్ పుటిన్ అని కూడా అన్నాడు. ఎందుకు? కారణం ఏంటి అంటే, ట్రంప్ కోరుకున్నది ఉక్రెయిన్ వార్ ఫ్రంట్లో జరగడం లేదు. ట్రంప్ ఆశించింది ఏంటంటే క్విక్ రిజల్ట్. ట్రంప్ ఏంటంటే ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి. ట్రంప్ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. సో స్పీడ్ ఆఫ్ థాట్తో బిజినెస్ చేస్తాడు. సో ఆ స్పీడు డిప్లొమసీలో కూడా కావాలని కోరుకుంటాడు. సో ద వార్ షుడ్ స్టాప్ అన్నాడు. కానీ February 18 రోజు రష్యా అమెరికాల మధ్య చర్చలు జరిగాయి. ఇప్పటి వరకు ఏం తేలింది అంటే ఏమీ తేలే. దాదాపు 1.5 months అవుతోంది. కానీ సింబాలిక్గా కదలికే తప్ప సీరియస్గా సబ్స్టాన్షియల్గా పీస్ వైపు, వార్ ఆగే వైపు ఎక్కడా ప్రోగ్రెస్ లేదు. ఇమీడియట్గా ట్రంప్ కోరినట్లే పుటిన్ నేను శాంతికి సిద్ధమన్నాడు. ట్రంప్ ప్రతిపాదించాడు లిమిటెడ్ సీజ్ ఫైర్. ఉక్రెయిన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి రష్యా చేయకూడదు. రష్యన్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఉక్రెయిన్ దాడి చేయకూడదు. ఇది ట్రంప్ పెట్టిన ప్రతిపాదన. రష్యా అంగీకరించింది, ఉక్రెయిన్ అంగీకరించింది. కానీ ఆచరణలో 2 దేశాలు ఉల్లంఘించాయి. ఉక్రెయిన్ పైన రష్యా దాడి చేసింది, రష్యా పైన ఉక్రెయిన్ దాడి చేసింది. 2 కూడా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేసి ట్రంప్ దర్శకత్వంలో కుదిరిన డీల్ కాస్త, ఒప్పందం కాస్త ఎండెడప్ ఇన్ ఏ ఫెయిల్యూర్. ఇది మొదటిగా ట్రంప్ కోపం వచ్చింది. ఇక తర్వాత బ్లాక్ సీ పైన కాల్పుల విరమణకు కూడా ఎగిరయ్యారు. వాస్తవంగా బ్లాక్ సీ పైన ఇప్పుడు యుద్ధమే జరగడం లేదు. ఈ వార్లో ప్రజెంట్ స్టేజ్లో బ్లాక్ సీ పైన పెద్ద ఎత్తున యుద్ధమే జరగడం లేదు. అందువల్ల అక్కడ కాల్పుల విరమణ, కాల్పులే లేనప్పుడు విరమణ ఎక్కడిది? అందువల్ల అది కూడా ఒక సింబాలిక్కే. సో ఈ 2 రకాల సింబాలిక్గా మాత్రమే వార్ ఎండింగ్ టువర్డ్స్ వార్ ఎండింగ్ జరిగిన ప్రోగ్రెస్. దీంతో ట్రంప్కి చిరాకులేస్తుంది. ఇన్ని వారాలైనా, 1.5 month అయినా ఇంకా కదలిక లేకపోయే వరకు ట్రంప్ ప్రామిస్ చేసింది ఏంటి? నేను అధికారంలోకి వచ్చే వరకే యుద్ధం ఆగిపోతుంది అనే రీతిలో బిల్డప్ ఇచ్చాడు. ఉక్రెయిన్ వార్ విషయంలో కానీ, గాజా వార్ విషయంలో కానీ ఆ వార్ జరగలేదు. దాంతో ట్రంప్ ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. ట్రంప్ విజిబుల్గా ఫ్రస్ట్రేషన్ కనబడుతోంది. రెండవ కారణం ఏంటంటే ఈ మధ్య పుటిన్ మాట్లాడిన తీరు. పుటిన్ జెలెన్స్కీ విషయంలో మాట్లాడింది కూడా ట్రంప్ కోపం వచ్చింది. కానీ వాస్తవంగా ట్రంప్ కూడా అదే మాట్లాడాడు. సో పుటిన్ వాదన ఏంటంటే జెలెన్స్కీ ఈజ్ నాట్ లెజిటిమేట్ లీడర్ ఆఫ్ ఉక్రెయిన్. ఉక్రెయిన్కు ఆయన నాయకత్వం వహించే అధికారం ఆయనకు లేదు, ఎందుకంటే ఆయన టర్మ్ అయిపోయింది. మార్షల్ లా వల్ల ఎన్నికలు జరగలేదు. ఎన్నికలే జరగనప్పుడు ఆ ప్రభుత్వం లెజిటిమేట్ కాదు. అందువల్ల జెలెన్స్కీతో ఒప్పందం కుదుర్చుకుంటే తర్వాత వచ్చేటువంటి ప్రభుత్వాలు ఒప్పుకుంటాయా? అందుకే ముందు జెలెన్స్కీని తొలగించి ఎన్నికలు జరిపి యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఒక ట్రాన్సిషన్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఆ ట్రాన్సిషన్ గవర్నమెంట్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళి ఆ ఎన్నికలో గెలిచిన ప్రభుత్వంతో ఒప్పందం అనే రీతిలో పుటిన్ మాట్లాడాడు. ట్రంప్కి ఇది నచ్చలే. ఎందుకు? జెలెన్స్కీ పైన ప్రేమ కాదు. ఈ ప్రక్రియ అంతా జరగాలి అంటే ఇంకా 2 ఏళ్ళు యుద్ధం కొనసాగాల్సిందే. ఎందుకంటే యుక్రెయిన్ రాజ్యాంగం ప్రకారం యుద్ధం జరుగుతున్న సమయంలో ఎన్నికలు జరగవు. ఎన్నికల కొరకు యుద్ధం ఆపుతారా ఎవరైనా అంటే అది జరగదు. సో అందువల్ల పుటిన్ వ్యాఖ్యలు ట్రంప్కు రుచించలే. కానీ విచిత్రం ఏంటంటే ట్రంపే అంతకుముందు పుటిన్ డిక్టేటర్, పుటిన్ వైదొలగాలి అన్నాడు. సో ట్రంప్ వైదొలగాలి అన్న ట్రంపే పుటిన్ మాత్రం అంటే అంగీకరించడు. ట్రంప్ వాదన ఏంటంటే ఏదైనా నినాదాలకైనా పుటిన్ ఇలా అంటాడని. అదే కాకుండా ట్రంప్ వైఖరి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఒకసారి జెలెన్స్కీని ఆహ్వానిస్తాడు, వైట్ హౌస్కు అవమానిస్తాడు, మళ్ళీ ఆహ్వానిస్తాడు. సో ట్రంప్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. చాలాసార్లు మాట్లాడుకున్నాం. ట్రంప్ ఈజ్ ఎ మ్యావరిక్. అందువల్ల
జెలెన్స్కీ విషయంలో కూడా ఆయన వెళ్ళిపోవాలి, పక్క జరగాలి, ఆయన నియంత ఇన్ని మాట్లాడిన ట్రంప్ మళ్ళీ పుటిన్ అదే మాటలు మాట్లాడితే ట్రంప్ చిరాకులేస్తుంది. ఇక ఇంకో ముఖ్యమైన మాట కూడా అన్నాడు పుటిన్. గ్రీన్లాండ్ పైన ట్రంప్ వైఖరిని తప్పుపట్టాడు. ఇది ట్రంప్కు భరించలేకపోయాడు. ఉక్రెయిన్ విషయం ఓకే, కానీ గ్రీన్లాండ్ పైన ట్రంప్ వైఖరిని పుటిన్ తప్పుపట్టాడు. ఎందుకంటే పుటిన్ వ్యూహం ఏంటంటే యూరప్కు ట్రంప్కు మధ్య, అమెరికాకు మధ్య పెరుగుతున్న విభేదాలు, దూరము రష్యాకు అనుకూలం. ట్రాన్స్ అట్లాంటిక్ అలయన్స్ అంటారు అమెరికాకు యూరప్కు. ఈ అలయన్స్ కాస్త ట్రంప్ చర్యల వల్ల ఆల్రెడీ బ్రేక్ అయింది. ఎందుకంటే నాటో మూసేస్తామంటాడు, నాటో నుంచి వెళ్ళిపోతానంటాడు, అసలు డిఫెన్స్ స్పెండింగ్ పెంచుకోవాలంటాడు, మీ ఖర్చును మీరే పెట్టుకోవాలంటాడు. ఆఖరికి గ్రీన్లాండ్ కొంటాను, గ్రీన్లాండ్ ఇవ్వకపోతే అమ్మకపోతే మిలిటరీ ద్వారానైనా గ్రీన్లాండ్ నేను చేజిక్కించుకుంటాను అంటాడు. దాంతో యూరప్ అమెరికాల మధ్య ఆ గ్యాప్ పెరుగుతూ వస్తుంది. ఆ గ్యాప్ రష్యాకు అనుకూలం. ఎందుకంటే అమెరికా యూరప్ కలిస్తే రష్యాకి ఛాలెంజ్, అమెరికా యూరప్ విడిపోతే రష్యాకి అనుకూలం. అందుకే తెలివిగా పుటిన్ గ్రీన్లాండ్ విషయంలో కూడా ట్రంప్ వైఖరిని తప్పుపట్టాడు. సో ఒక రకంగా వెస్ట్రన్ యూరప్ వైఖరిని సమర్థించినట్లు. ఇది కూడా ట్రంప్ కోపం తెప్పించింది. సో యుద్ధ భూమిలో ఎప్పుడు ఎవరు స్నేహితులో ఎవరు శత్రువులో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ ఇప్పటిదాకా పుటిన్ను సమర్థిస్తూ వచ్చాడు. పుటిన్ యుద్ధం చేయడంకి కారణం ఉంది అని యాక్సెప్ట్ చేశాడు. నాటో మెంబర్షిప్ ఇచ్చే ప్రసక్తే లేదు ఉక్రెయిన్ కన్నాడు. జెలెన్స్కీ వైదొలగాలి అన్నాడు. మధ్యలో ఈవెన్ ఉక్రెయిన్కు మిలిటరీ సాయం, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఆపాడు. యూరప్తో డిఫర్ అయ్యాడు. ఇవన్నీ పుటిన్కి అడ్వాంటేజ్గా మారినాయి. అందుకే పుటిన్ కొండెక్కి కూర్చున్నాడు. ట్రంప్ దీంతో అసహనానికి గురవుతున్నాడు.